హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లాటో ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 25th ఆగస్టు 2023కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాము. సో మనం విషయంలోకి వెళ్ళినట్లయితే ఈరోజు ప్రత్యేకత ఏమిటి అనే విషయానికి వస్తే, ఈరోజు ఉరుగ్వే ఇండిపెండెన్స్ డే. సో ఈ ఉరుగ్వే కంట్రీకి 1811వ సంవత్సరం నుంచి 1825వ సంవత్సరం మధ్యలో ఈ యొక్క స్వాతంత్రం అనేది లభించడం జరిగింది. కానీ పూర్తి స్వాతంత్రం అనేది మనకు 1828లో ఈ యొక్క పూర్తి స్వాతంత్ర దేశంగా అర్జెంటీనా నుంచి విడిపోయి ఇండిపెండెంట్ కంట్రీగా నిలవడం జరిగింది. సో ఈరోజు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరణించిన రోజు మనకు ఆగస్టు 25 రోజు. సో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గురించి మనం ఇంకా కొంచెం తెలుసుకున్నట్లయితే, ఇతను అమెరికాకు చెందినవాడు, అమెరికా దేశానికి చెందినవాడు. అదేవిధంగా చంద్రునిపై మొట్టమొదటిసారిగా కాలు మోపిన వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అదేవిధంగా ఈ యొక్క అపోలో 11 మిషన్ ద్వారా 2 గంటలకు పైగా, అంటే యావరేజ్గా 2.5 అవర్స్ చంద్రునిపై గడపడం జరిగింది. అదేవిధంగా ఈ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వచ్చేసి ఒక ఏరోనాటికల్ ఇంజనీర్, అదేవిధంగా యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా. సో ఇతను ఆగస్ట్ 25వ తేదీన మరణించడం జరిగింది. 1930 నుంచి 2012 వరకు ఇతని యొక్క జీవితకాలం. ఓకేనా, ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి అంశాలు. సో ఇక్కడ టాప్ 3 క్వశ్చన్స్ చూసినట్లయితే మనకి ఈరోజు టాప్ 3 క్వశ్చన్స్: జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు, ముఖ్యమంత్రి అల్పాహార పథకం, బ్రిక్స్ గ్రూప్లోకి నూతనంగా 6 దేశాలు ఏవి అనేటటువంటి, ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ రోజుకు సంబంధించి. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు ఇటీవల ఏ చిత్రం పొందింది? ఓకేనా, ఇక్కడ ఆప్షన్ చూడండి: బలగం, త్రిబుల్ ఆర్, ఉప్పెన, పుష్ప. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఉప్పెన. సో దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో ఫస్ట్ పాయింట్ చూడండి. గురువారం అనగా 24 ఆగస్టు ప్రకటించిన 69వ జాతీయ పురస్కారాల్లో ఉత్తమ సినీ విమర్శకుడు విభాగంతో కలుపుకొని 11 పురస్కారాలని కైవసం చేసుకోవడమే ఎందుకు తార్కాణం. సో అవేంటో ఇక్కడ మనం చూద్దాము. అగ్రదర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ చిత్రానికి 6 పురస్కారాలు లభించాయి. ఈ యొక్క పుష్ప మూవీకి 2 అవార్డులు దక్కగా, నెక్స్ట్ ఉప్పెన జాతీయ తెలుగు చిత్రంగా నిలిచింది. సో మనకు ఆన్సర్ ఇదే కాబట్టి ఉప్పెన జాతీయ తెలుగు చిత్రంగా నిలవక, కొండపొలం సినిమాలోని దమ్ 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 పాటకు చంద్రబోస్కు ఉత్తమ గీత రచయితగా పురస్కారం లభించింది. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ చూడండి. 2 పురస్కారాలు గెలుచుకున్న ది కాశ్మీర్ ఫైల్స్ నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ అగర్వాల్ కూడా తెలుగు చిత్రసీమకు చెందిన వారే కావడం విశేషం. ఓకేనా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మనకు 24th రోజున ఈ యొక్క అవార్డ్స్ అనేది ప్రకటించడం జరిగింది. సో ఇవి మనకు ఈ రోజుకు సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం త్రిబుల్ ఆర్, ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్ప సినిమాకు సంబంధించి, ఉత్తమ సంగీతం దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ నేపథ్య సంగీతం ఎంఎం కీరవాణి త్రిబుల్ ఆర్, ఉత్తమ నేపథ్య గాయకుడు కాలభైరవ త్రిబుల్ ఆర్ పాట అయినటువంటి కొమరం భీముడు సాంగికి ఇతనికి అవార్డు రావడం జరిగింది. ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ కింగ్ సొలోమన్, ఇది కూడా త్రిబుల్ ఆర్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఉత్తమ నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్ త్రిబుల్ ఆర్ మూవీ. ఉత్తమ స్పెషల్ ఎఫెక్టు వి శ్రీనివాస్ మోహన్ త్రిబుల్ ఆర్. ఉత్తమ సాహిత్యం చంద్రబోస్ కొండపొలం మూవీ. ఉత్తమ తెలుగు చిత్రం ఉప్పెన. ఉత్తమ సినీ విమర్శకుడు పురుషోత్తమాచార్యులు. ఇక్కడ ఇతర పురస్కారాలను చూసినట్లయితే, ఇతర పురస్కారాలు చూడండి. ఉత్తమ చిత్రం రాకెట్రీ, ది నంబి ఎఫెక్ట్. ఉత్తమ నటి ఆలియా భట్ గంగూబాయి కటియావాడి, కృతి సనన్ మిమి. ఉత్తమ తొలి చిత్రం మొప్పాడియన్ మలయాళం. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్. ఉత్తమ సామాజిక చిత్రం అనునాద్ అస్సామి. ఉత్తమ పర్యావరణ పరిరక్షణ చిత్రం అవసావ్యూహం మలయాళంకు సంబంధించినటువంటి చిత్రం. ఉత్తమ బాలల చిత్రం గాంధీ అండ్ కో గుజరాతీ. ఉత్తమ దర్శకత్వం నిఖిల్ మహాజన్ గోదావరి మరాఠీ. ఉత్తమ సహాయ నటుడు పంకజ్ త్రిపాఠి మిమి. ఉత్తమ సహాయ నటి పల్లవి జోషి ది కాశ్మీర్ ఫైల్స్. ఉత్తమ బాల నటుడు మాస్టర్ బావిన్ రబారీ చెల్లో షో గుజరాతీ. ఉత్తమ నేపథ్య గాయని శ్రేయా ఘోషల్ తమిళ చిత్రం 20 నీళ్ళల్లో మాయవా ఛాయవా పాటకు.
ఉత్తమ సినిమాటోగ్రఫీ అవిక్ ముఖోపాధ్యాయ్, సర్దార్ ఉద్దమ్. ఉత్తమ స్క్రీన్ ప్లే ఒరిజినల్ షాహి కబీర్. ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే సంజయ్ లీలా బన్సాలి, ఉత్కర్షిని వశిష్ఠ. గంగుబాయ్ సినిమాకి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఒరిస్సా, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ తమిళనాడు. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. పాయింట్ నెంబర్ 1. 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ఉదయం అల్పాహారం అందించేందుకు ముఖ్యమంత్రి అల్పాహార పథకం కోసం తమిళనాడు ప్రభుత్వం బుధవారం 33.56 కోట్లు మంజూరు చేసింది. నెక్స్ట్, ముఖ్యమంత్రి అల్పాహార పథకం తమిళనాడు ప్రభుత్వం ఈరోజు ప్రారంభించనున్నారు. ఓకేనా, ఈరోజు మనకి ఏంది 25th ఆగస్టుకు సంబంధించి. ఓకే, నెక్స్ట్, మొదటి దశలో ఈ పథకం మొత్తం 1545 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఇక్కడ 1.14 లక్షల మంది పిల్లలు పాఠశాలలో అల్పాహారం పొందుతారనమాట. సో దీనిలో ఒక లక్ష్యం చూడండి, ఆకలి బాధలు లేకుండా పిల్లలను పాఠశాలకు హాజరయ్యేలా చూడటం, పిల్లలు పోషకాహార లోపంతో బాధపడకుండా చూడడం, పిల్లల పోషకాహార స్థితిని మెరుగుపరచడం, మరీ ముఖ్యంగా రక్తహీనత సమస్యను నివారించడం, పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచడం, పాఠశాల మానేయటం అడ్డుకోవడం, నెక్స్ట్ పనిచేసే తల్లులపై భారాన్ని తగ్గించడం. ఈ యొక్క లక్ష్యాలు. క్వశ్చన్ నెంబర్ 3. ఇటీవల బ్రిక్స్ గ్రూప్లోకి నూతనంగా 6 దేశాలు ఎప్పటి నుంచి చేరనున్నాయి అనేది మనకు క్వశ్చన్. ఆప్షన్ 1 1 జనవరి 24, 1 డిసెంబర్ 23, 1 మార్చ్ 24, 1 జనవరి 25. పాయింట్ నెంబర్ 1. 2024 జనవరి 1 నుంచి అర్జెంటీ, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ బ్రిక్స్లో చేరనున్నాయి. సో ఈ 6 దేశాలు ఇవే అన్నమాట. నెక్స్ట్, దక్షిణాఫ్రికాలోని జోహన్నస్బర్గ్లో 3 రోజుల పాటు జరిగిన బ్రిక్స్ సదస్సు విస్తరణపై నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాల్లో భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ద సల్వా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమసోఫో పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వర్చువల్గా హాజరయ్యారు. తొలి దశ విస్తరణకు ఏకాభిప్రాయం కుదిరింది. 6 దేశాల నుంచి పూర్తి స్థాయి సభ్యులుగా బ్రిక్స్లోకి ఆహ్వానిస్తున్నాం అని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమసోఫా వెల్లడించారు. ఈ గవర్నెన్స్పై 26వ జాతీయ సదస్సును ఎవరు ప్రారంభించారు? అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్, ఓం ప్రకాష్ సకలీచా. ఆన్సర్ వచ్చేసి ఓం ప్రకాష్ సకలీచా. క్లియర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫస్ట్ పాయింట్, పౌరులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంపై చర్చించేందుకు ఈ గవర్నెన్స్పై 26వ జాతీయ సదస్సు ఆగస్టు 24న ఇండోర్లో ప్రారంభమైంది. ఈ సదస్సుకు మైక్రోసాఫ్ట్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ సైన్స్ టెక్నాలజీ మంత్రి ఓం ప్రకాష్ సకలీచా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ జలవనరులు, మత్స్యకారుల సంక్షేమం మరియు మత్స్య అభివృద్ధి శాఖ మంత్రి తులసిరామ్ సిలావత్ కూడా పాల్గొన్నారు. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్మెంట్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి 2 రోజులు ఈ సదస్సును నిర్వహిస్తోంది. అభివృద్ధి చెందుతున్న భారతదేశం, పౌరులకు సాధికారత అనే అంశంపై సదస్సులో మేధోమథనం జరగనుంది. ఇది థీమ్ అన్నమాట. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 5. ప్రతిష్టాత్మక ఫిడే చెస్ వరల్డ్ కప్ 2023లో విజేతగా నిలిచిన మాగ్నస్ కార్ల్సన్ ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు? సో మనం ఆల్రెడీ ఇక్కడ నిన్న చూసాం, ప్రజ్ఞానంద 2వ స్థానంలో రన్నరప్గా నిలవడం జరిగింది. సో మరి ఈ యొక్క మాగ్నస్ కార్ల్సన్ ప్రపంచ ఛాంపియన్గా నిలవడం జరిగింది. సో ఇతను ఏ దేశానికి చెందినవాడు అనేది క్వశ్చన్ మనకి ఇక్కడ. అజర్బైజాన్, రష్యా, జార్జియా, నార్వే. సో ఆన్సర్ వచ్చేసి మనకి నార్వే దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు. సో క్లియర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. పాయింట్ నెంబర్ 1, ప్రతిష్టాత్మక ఫిడే చెస్ వరల్డ్ కప్ విన్నర్గా నిలిచి చరిత్ర సృష్టించే అవకాశాన్ని ఇండియా యంగ్ సెన్సేషన్ ఆర్ ప్రజ్ఞానంద కొద్దిలో చేజార్చుకున్నాడు. ఫైనల్లో వరల్డ్ నెంబర్ 1 మాగ్నస్ కార్ల్సన్ను సవాల్ విరిసిన 18 ఏళ్ల ప్రజ్ఞ టై బ్రేక్స్లో తడబడ్డాడు. ఇండియా యంగర్ను ఓడించిన నార్వే లెజెండ్ కార్ల్సన్ టైటిల్ గెలుచుకున్నాడు. ఫలితంగా వరల్డ్ కప్ ప్రజ్ఞానంద రన్నరప్తో నిలిచారు. 5 సార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన మాగ్నస్ తొలిసారి వరల్డ్ కప్ సొంతం చేసుకున్నాడు. మరోవైపు విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టోర్నీలో ఫైనల్ ఆడిన ఇండియన్గా
నిలిచిన ప్రజ్ఞానంద్ వరల్డ్ నెంబర్ 1 2 హికారు నకుమురా నంబర్ 1 3 ఫాబియానో కరుణాను ఓడించి మంచి పేరు తెచ్చుకున్నాడు. క్వశ్చన్ నంబర్ 6. ఏ అంతరిక్ష పరిశోధన సంస్థతో కలిసి లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ లేదా చంద్రయాన్ 4 ప్రయోగించేందుకు ఇస్రో సన్నద్ధం అవుతుంది? ఆప్షన్ 1 నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఆన్సర్ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. క్లియర్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. భారతదేశం మరియు జపాన్ యొక్క అంతరిక్ష ఏజెన్సీలు చంద్ర ధ్రువ ప్రాంతాన్ని అన్వేషించే మిషన్లో సహకరిస్తున్నాయి. లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ రోవర్ మరియు ల్యాండర్ను ఉపయోగించి చంద్రునిపై స్థావరాన్ని ఏర్పాటు చేసే అవకాశం, నీటి మంచు లభ్యత మరియు ఉపరితల అన్వేషణ సాంకేతికతలను అధ్యయనం చేస్తుంది. ఈ మిషన్ 2025లో ప్రారంభించాల్సి ఉంది. క్వశ్చన్ నంబర్ 7. భారత్ ఏ దేశంతో తూర్పు వాణిజ్య సంబంధాలను పెంచుకోవడానికి ఫ్రెండ్షిప్ బ్రిడ్జి నిర్మించనున్నారు? మయన్మార్, బంగ్లాదేశ్, మలేషియా, జపాన్. ఆన్సర్ మలేషియా. క్లియర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. మైత్రి సేతుగా పిలువబడే భారత్ బంగ్లాదేశ్ స్నేహవంతని యొక్క రాబోయే కార్యాచరణతో భారతదేశం మరియు బంగ్లాదేశ్ దాని స్నేహాన్ని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. త్రిపురలోని నబ్రూమ్ వద్ద 3వ ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ ప్రారంభోత్సవం తర్వాత ఈ వంతెన అందుబాటులోకి వస్తుంది. మైత్రి సేతు ఫని నదిపై నిర్మించారు. ఫ్రెండ్షిప్ బ్రిడ్జిని 2023 సెప్టెంబర్లో ప్రారంభించనున్నారు. క్వశ్చన్ నంబర్ 8. భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠశాలను ఎవరు ప్రారంభించారు? ద్రౌపది ముర్ము, నరేంద్ర మోడీ, అమిత్ షా, రామ్నాథ్ కోవింద్. ఆన్సర్ రామ్నాథ్ కోవింద్. క్లియర్ ఇన్ఫర్మేషన్. భారతదేశం తన మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠశాలను కలిగి ఉంది మరియు ఇది కేరళలో ఉంది. సంచలనాత్మక అభివృద్ధిలో కేరళ రాజధాని తిరువనంతపురంలో శాంతిగిరి విద్యాభవన్ను ప్రారంభించారు. మంగళవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ పాఠశాలను ప్రారంభించారు. ఏఐ పాఠశాల విద్యార్థులకు సాంకేతికంగా నడిచే విద్యానుభవాన్ని అందించడం, సాంప్రదాయ బోధనా పద్ధతులకు మించిన వనరులు, సాధనాలు మరియు మార్గదర్శకాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. క్వశ్చన్ నంబర్ 9. ఏ సంవత్సరం నాటికి 8,139.50 కోట్ల రూపాయలతో ఈశాన్య రాష్ట్రాలలో కనెక్టివిటీ మరియు సామాజిక రంగాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది? 2023-24, 2025-26, 2026-27, 2023-25. ఆన్సర్ 2025-26. క్లియర్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఆగస్టు 21, 2023న ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆమోదిత బడ్జెట్తో నార్త్ ఈస్ట్ స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కీమ్ కొనసాగింపును ప్రకటించింది. 2022-23 నుండి 2025-26 వరకు 8,139.50 కోట్ల రూపాయలతో ఈ చొరవ ఈశాన్య రాష్ట్రాలలో ముఖ్యంగా కనెక్టివిటీ మరియు సామాజిక రంగాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విభాగం ఈశాన్య రాష్ట్రాలలో రోడ్డు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తుంది. ఇది నీటి సరఫరా, విద్యుత్ కనెక్టివిటీ, పర్యాటకం, విద్య మరియు ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ప్రాజెక్టులను కలిగి ఉంది. ఈ కాంపోనెంట్ కోసం నిధులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. క్వశ్చన్ నంబర్ 10. ఇన్ఫోసిస్ బ్రాండ్ మరియు దాని డిజిటల్ ఇన్నోవేషన్కు అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్: అక్షయ్ కుమార్, రఫేల్ నాదల్, విరాట్ కోహ్లీ, ప్రజ్ఞానంద. ఆన్సర్ రఫేల్ నాదల్. 3 ఏళ్ల భాగస్వామ్యంలో భాగంగా టెన్నిస్ గ్రేట్ రఫేల్ నాదల్ ఇన్ఫోసిస్ కొత్త బ్రాండ్ అంబాసిడర్ అని బెంగళూరుకు చెందిన ఐటీ మేజర్ ఆగస్టు 24న తెలిపారు. వివిధ సమైక్యాలతో భాగస్వామ్యం కలిగి టెన్నిస్తో సుదీర్ఘ సంబంధాన్ని కలిగి ఉన్న ఇన్ఫోసిస్ వంటి డిజిటల్ సేవల సంస్థతో స్పెయిన్కు చెందిన మొట్టమొదటి సహకారం ఇది. ఈ సహకారంలో భాగంగా ఇన్ఫోసిస్ మరియు నాదల్ కోచింగ్ టీం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మ్యాచ్ విశ్లేషణ సాధనాన్ని అభివృద్ధి చేస్తున్నాయి. వ్యక్తిగతీకరించిన సాధనం ఇది నాదల్ కోచింగ్ బృందానికి నిజ సమయంలో అందుబాటులో ఉంటుంది.
అతను తన మునుపటి మ్యాచ్ల డేటాతో పాటు తిరిగి పర్యటనలో ఉన్నప్పుడు అతని ప్రత్యక్ష మ్యాచ్ల నుండి అంతర్దృష్టులను ఏకకాలంలో ట్రాక్ చేయవచ్చు అని కంపెనీ తెలిపింది. క్వశ్చన్ నంబర్ 11. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2023లో మొదటి స్థానంలో నిలిచిన నగరం ఏది? ఇండోర్, గాంధీనగర్, భోపాల్, గ్వాలియర్. ఆన్సర్ ఇండోర్ నగరం. క్లియర్ ఇన్ఫర్మేషన్. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2023లో మధ్యప్రదేశ్లోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ ఇండోర్ మొదటి స్థానంలో నిలిచింది. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2023లో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల విభాగంలో ఇండోర్ మొదటి స్థానంలో, భూపాల్ 5వ స్థానం దక్కించుకుంది. జబల్పూర్ 13వ స్థానంలో మరియు గ్వాలియర్ 41వ స్థానంలో నిలిచాయి. పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న కృషిలో విజయం సాధించినందుకు డిపార్ట్మెంటల్ అధికారులు మరియు ఉద్యోగులు పర్యావరణ మంత్రి హర్దీప్ సింగ్ను అభినందించారు. ఎన్విరాన్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గుల్షన్ బుమ్రా మాట్లాడుతూ 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల విభాగంలో సాగర్ 188.2 పాయింట్లతో దేశంలో 10వ ర్యాంక్ సాధించిందని, సర్వేలో 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో మొదటి 5 స్థానాల్లో 2 స్థానాలను మధ్యప్రదేశ్ దక్కించుకుంది. ఇండోర్ మొదటి స్థానంలో, ఆగ్రా 2వ స్థానంలో, తానే 3వ స్థానంలో, శ్రీనగర్ 4వ స్థానంలో, భోపాల్ 5వ స్థానంలో నిలిచాయి. క్వశ్చన్ నంబర్ 12. 2022-23 సంవత్సరానికి దేశంలోని ఏ రాష్ట్రం టమాటా ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది? కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ మధ్యప్రదేశ్. క్లియర్ ఇన్ఫర్మేషన్. దేశంలోని టమాటా ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ మొదటి స్థానం, కర్ణాటక 2వ స్థానం, ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం, గుజరాత్ 4వ స్థానంలో ఉన్నాయి. 2022-23లో 23.37 లక్షల మెట్రిక్ టన్నుల టమాటాలు ఉత్పత్తి అయ్యాయి. సో ఇది ఈరోజుకి సంబంధించినటువంటి పూర్తి కరెంట్ అఫైర్స్. రెగ్యులర్గా మీకు రోజువారీ కరెంట్ అఫైర్స్ ప్లాటో ఆన్లైన్ ఛానల్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటాము. అదేవిధంగా మీరు ఏదైనా పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతుంటే కనుక తప్పకుండా ప్లాటో ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యాప్ మీకు తప్పకుండా హై క్వాలిటీ వీడియో క్లాసెస్, బిట్ బ్యాంక్ టెస్ట్ సిరీస్తో అద్భుతంగా ప్రిపరేషన్కి దోహదపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.